పింకు, నీకు ఎన్నిసార్లు చెప్పాను మాతో పాటు ఉండు అని, కానీ నువ్వేమో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటావు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఆడిస్తూనే ఉంటావు. ఇప్పుడు నేను చిన్నపిల్లాడిని కాదు, ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను. తెలివి తక్కువ వేటగాడు. విక్రాల్ సింగ్ ఒక తుంటరి వేటగాడు. తన హృదయంలో జంతువుల పట్ల అస్సలు జాలుండేది కాదు. నిర్దాక్షిణ్యంగా ఆ జంతువుల్ని తను వేటాడేవాడు. ఒక్కోసారి దాని చర్మాన్ని ఎక్కువ ధరకు అమ్మేసేవాడు. ఇంకోసారి జంతువుల్ని వలలో వేసుకుని కసాయివాడికి అమ్మేసేవాడు. పొద్దునుంచి చూస్తూనే ఉన్న సాయంత్రం అయింది. ఈరోజు ఒక్క జంతువు కూడా చేతికి చెక్కలేదు. నేను అడవిలో ఉన్న బిజినెస్ మ్యాన్స్ తో జింక చర్మం తెస్తానని డీల్ చేసుకున్నాను. కొంత డబ్బులు కూడా అడ్వాన్స్ తీసుకున్నాను. ఒకవేళ ఈరోజు జింకను వేటాడలేదంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. విక్రాల్ సింగ్ తనలో తాను మాట్లాడుకుంటూ అదే పనిగా జింక కోసం ఒక కన్నేసి ఉంచాడు. చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది, కాని ఒక్క జింక కూడా దొరకలేదు. ఈ జంతువులు కూడా ఈ మధ్యన చాలా తెలివిగా మారిపోయాయి. విక్రాల్ సింగ్ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలోనే అతనికి జింక నడిచిన శబ్దం వినిపించింది. విక్రాల్ సింగ్ చెట్లల్లో దాక్కున్నాడు. తను కొన్ని జింకలు అతని వైపుకు రావడం గమనించాడు. పోన్లే, రోజంతా ఎదురుచూసినందుకు మంచి ఫలితమే దక్కుతుంది. అలా అని తను జింక వైపుకి గన్తో గురిపెట్టాడు. అప్పుడు ఆ జింకల గుంపులో ఒక పెద్ద జింక తన చిన్న పిల్ల జింకతో కలిసి ఉంది. అది పదే పదే తనకి చెబుతూ ఉంది. పింకు, నీకు ఎన్నిసార్లు చెప్పాను మాతో పాటు ఉండు అని, కానీ నువ్వేమో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటావు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా నన్ను ఆడిస్తూనే ఉంటావు. ఇప్పుడు నేను చిన్నపిల్లాడిని కాదు, ఇప్పుడు నేను పెద్ద అయిపోయాను. పింకు, నేను చెప్పిన మాట జాగ్రత్తగా విను. చూస్తున్నావు కదా, సాయంత్రం అయింది, చీకటి కూడా పడుతుంది. కాని జింక పిల్ల వాళ్ళమ్మ మాట వినలేదు. ఆ జింక దృష్టి కాస్త పక్కకి వెళ్లగానే అది అక్కడ్నుండి తప్పించుకుంది. ఏంటో అమ్మ ఎప్పుడు చూడు తన మాటే నెగ్గాలి అంటుంది. అరే, ఇంకా నేను పెద్ద అయిపోయాను, నాకు కూడా ఒంటరిగా తిరగాలనిపిస్తుంది. జింక పిల్ల వాళ్ళమ్మకి దూరంగా వచ్చేసింది. కాని దానికి తెలీదు అది ప్రమాదంకి ఎంత దగ్గరలో ఉందో అని. చెట్లల్లోని దాక్కునున్న విక్రాల్ సింగ్ కన్ను చాలాసేపటి నుండి ఆ జింక పిల్ల మీదే ఉంది. ఈ జింక పిల్ల చూడ్డానికి చిన్నగానే ఉంది, కానీ దీనికి మార్కెట్లో ఎక్కువగానే డిమాండ్ ఉంది. దీనికి చాలా డబ్బులిస్తారు. మంచిదైంది తను తన గుంపు నుండి పక్కకొచ్చింది. ఇప్పుడు నేను దీన్ని చాలా సులభంగా వేటాడగలను. ఇలా ఆలోచించి విక్రాల్ సింగ్ ఇంకోసారి గన్ తీసి జింకపిల్ల వైపుకి గురిపెట్టాడు. ఆ సమయంలో జింకపిల్ల అడవి మధ్యలో ఉన్న చెరువు దగ్గర నించొని తనని తాను నీళ్లలో చూసుకుంటూ ఉంది. ఈరోజు నేను ఎంత స్మార్ట్గా కనిపిస్తున్నానో, అచ్చం హీరోలాగా. పెద్దయ్యాక నేనొక హీరో అవుతాను. కాని ఇంతలోనే విక్రాల్ సింగ్ గన్లో నుండి ఒక బుల్లెట్ వెళ్లి జింకపిల్లకి తగిలింది. జింకపిల్ల నొప్పితో అరవడం మొదలుపెట్టింది. అమ్మా అమ్మా! జింకపిల్ల గొంతు విని దాని తల్లి జింక గుండె చాలా గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అరే, ఇది నా బిడ్డ పింకు గొంతులా ఉంది. ఏమై ఉంటుంది తనకి? ఎన్నిసార్లు చెప్పాను నాతో పాటే ఉండమని, కానీ నా మాట అసలు వింటేగా. పింకు, పింకు, ఎక్కడున్నావు పింకు? పింకు! జింకపిల్ల అరుపులు వినిపించిన వైపుకి పరిగెత్తింది. కాని ఇంతలోనే గుంపులో ఉన్న మిగతా జింకలు దాన్ని పట్టుకున్నాయి. ఇంకా ఇలా అన్నాయి. చింకీ, చింకీ, పిచ్చిదాన్లా మాట్లాడుకో. ఖచ్చితంగా నీ బిడ్డను వేటగాడి కాల్చుంటాడు. ఒకవేళ నువ్వు తన దగ్గరకు వెళ్తే తను నిన్ను కూడా చంపేస్తాడు. అరే, చంపితే చంపని, నేను ఒక తల్లిని. నా బిడ్డని అలా కష్టాల్లో వదిలేసి నేనెలా ఉండగలను? అలా అంటూ అది ఏడ్చుకుంటూ దాని పిల్ల అరుపులు వినిపిస్తున్న దిశ వైపుకి పరిగెత్తింది. ఇంకోవైపు జింకపిల్లకి బుల్లెట్ తగలడం వల్ల బాగా గాయపడింది. దాని శరీరం నుండి రక్తం నిరంతరం కారుతూనే ఉంది. అది చూస్తున్న వైపంతా దానికి చీకటే కనిపించింది. నాకు అసలు నాకేమైంది? నా కళ్ళ ముందు చీకటిగా ఎందుకుందో తెలియట్లేదు. అమ్మా! ఆ జింక ఒక్కసారిగా గట్టిగా అరిచి కళ్ళు తిరిగి అక్కడే ఉన్న చెరువులో పడిపోయింది. చెరువు లోపల ఉన్న చేపలరాజు కళ్ళు జింక మీద పడింది. అరే, తను పింకు కదా, నా మంచి స్నేహితులైన చింకీ కొడుకు. ఓరి దేవుడా, తనకేమైంది? చూస్తుంటే ఆ తుంటరి వేటగాడు తనను కాల్చినట్లున్నాడు. చేపలరాజు చెరువులో ఉన్న అన్ని చేపల్ని దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు. నా చేపల స్నేహితులారా, ఇలా చూడండి, తను నా స్నేహితుడి కొడుకు. తన పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. తనకి బుల్లెట్ తగిలింది. అలాగే నాకు తెలుసు తనకి ఆ బుల్లెట్ ఆ వేటగాడు విక్రాల్ వల్లే తగిలిందని. తను మన జంతువులకి శత్రువు.
ఇంతకు ముందు కూడా చాలాసార్లు మన స్నేహితుల్ని వలలో వేసుకొని తీసుకువెళ్ళిపోయాడు. మనం తన ప్రాణాల్ని కాపాడాలి, అంతేకాదు తన్ని ఇక్కడ దాచిపెట్టాలి. ఎందుకంటే ఆ విక్రాల్ సింగ్ తన కోసం ఇక్కడికే వస్తూ ఉంటాడు. చేపలరాజు మాటలు విని చెరువులో ఉన్న చేపలన్నీ ఇలా అన్నాయి. ఇప్పుడు చెప్పండి మేమేం చెయ్యాలో. మనం చెరువులో ఉన్న మొక్కలతో మందు తయారు చేసి తనకు పట్టించాలి. కాని దానికన్నా ముందు మనం తనకి తగిలిన బుల్లెట్ తీయాలి. బుల్లెట్ ప్రభావం తన శరీరం మొత్తం మీద అవ్వకుండా ఉంటుంది. ఇంక వెంటనే చేపలు బుల్లెట్ని తీయడం మొదలుపెట్టాయి. జింకపిల్లకి ఇంకా స్పృహ రాలేదు. కొన్ని చేపలు చెరువు కింద భాగంలో ఉన్న మొక్కల్ని తెంపి వాటి రసం తీసి జింకపిల్లకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయో అక్కడంతా పట్టించాయి. కాసేపట్లో తనకి స్పృహ వచ్చేస్తుంది. అలాగే కాసేపట్లో ఆ వేటగాడు కూడా వచ్చేస్తాడు. కానీ ఈసారి ఆ వేటగాడికి మనం గుణపాఠం నేర్పించి తీరాలి. ఇంకోవైపు జింకేమో చెరువు దగ్గరికి చేరుకుంది. కాని దానికి దాని కొడుకు కనిపించలేదు. శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది, కానీ నా పింకు ఇక్కడ కనిపించడం లేదు. పింకు పింకు చెరువు లోపల ఉన్న చేపలరాజు దాని ఫ్రెండ్ గొంతు వినింది. అరే, ఇది చింకీ గొంతులా ఉంది. బహుశా తను పింకుని వెతుకుతూ ఇక్కడికి వచ్చిందనుకుంటా. కాని తను పొరపాటు చేసింది. ఆ వేటగాడు ఇటువైపుకే వస్తుంటాడు. ఏం చేయను, ఇప్పుడేం చేయను, నాకేమీ అర్థం కావడం లేదే. చేపలరాజు ఏదో ఒకటి ఆలోచించకముందే వేటగాడు విక్రాల్ సింగ్ అక్కడికి చేరుకున్నాడు. అరే, ఆ జింకపిల్ల ఎక్కడికి వెళ్ళింది? నేను తన్ని కాల్చాను కదా, బహుశా అది పారిపోలేదు కదా. అరేచ్చా, నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. కాని ఇంతలోనే విక్రాల్ సింగ్ దృష్టి జింకపిల్లపైన పడింది. అది సంగతి. అదృష్టమంటే ఇలా ఉండాలి. ఒక జంతువు చెయ్యి దాటిపోయిందనుకుంటే ఇంకొకటి దానంతటా అదే వచ్చింది. నా అదృష్టం ఇప్పుడు చాలా చాలా బావుంది. పద, దీన్ని కూడా బుల్లెట్తో కాల్చి పడేస్తాను. ఇలా అనుకుంటూ విక్రాల్ సింగ్ జింక వైపుకి గన్ గురిపెట్టి ఒక్కసారిగా కాల్చేశాడు. ఆ తరువాత ఒక పెద్ద అరుపు వినిపించింది. కాని ఆ అరుపు ఆ జింకది కాదు, స్వయంగా విక్రాల్ సింగ్ది. అతని శరీరంలో చాలా ముల్లులు గుచ్చుకొని ఉన్నాయి. గుచ్చుకున్న ఆ ముల్లులు చేపలవి. ఆ ముల్లుల కారణంగానే తన గన్లో ఉన్న బుల్లెట్ గురి తప్పిపోయింది. ఈ ముల్లులు ఎక్కడి నుంచి వచ్చి గుచ్చుకున్నాయి నా శరీరానికి? చాలా నొప్పిగా ఉంది. ఎవరైనా కాపాడండి. విక్రాల్ సింగ్ ఇంకా అలా అరుస్తూనే ఉన్నాడు. అలాగే తన శరీరం నుండి రక్తం కారుతోంది. ఇక్కడ ఏం జరుగుతుందో జింకకి అస్సలు అర్థం కాలేదు. అప్పుడే చేపలరాజు నీళ్లల్లో నుండి బయటికొచ్చాడు. జింకీ, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ వేటగాడికి మేమెటువంటి శిక్ష వేస్తామంటే తను ఇంకోసారి అడవి వైపుకి రావడానికి కూడా ఆలోచిస్తాడు. ఇంకొకటి, నీ కొడుకు బాగానే ఉన్నాడు కదా. నా స్నేహితులైన చేపలు త్వరలోనే తన్ని బయటికి తీసుకుని వస్తాయి. తన ఆ మాట అంటుండగానే చెరువులో ఉన్న చేపలన్నీ కలిసి జింకని బయటికి తీసుకునొచ్చాయి. అప్పుడు అవి రెండూ గట్టిగా హత్తుకున్నాయి. అమ్మ, నేను తప్పు చేశాను. నేను నీ మాట వినలేదు. అందుకే నేను కష్టాల్లో ఇరుక్కున్నాను. ఇలా చూడమ్మా, నా కడుపుకి ఎంత పెద్ద గాయమైందో. దానికి తగిలిన గాయం చూసి ఆ జింక కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అది దాన్ని బుజ్జగిస్తూ ఇలా అంది. నీ గాయం త్వరగా తగ్గిపోతుందిలే పింకు. ఇంకోవైపు విక్రాల్ సింగ్ వాళ్ల కళ్ళు కప్పి అక్కడ్నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని ఇంతలోనే చేపలరాజు దృష్టి అతనిపైన పడింది. నా చేపల స్నేహితులారా, ఈ దుష్టుణ్ణి పారిపోనివ్వద్దు. దాడి చేయండి తన మీద. ఆ తర్వాత చేపలన్నీ కలిసికట్టుగా వాటి పదునుగా ఉన్న ముల్లుల్ని బాణంలాగా విక్రాల్ సింగ్ పైకి ఒక్కొక్కటే విసరడం మొదలుపెట్టాయి. ఆ ముల్లులు అతనికి గుచ్చుకుంటున్నాయి. అరే వదలండ్రా బాబు, చాలా నొప్పిగా ఉంది. అరే, చాలా భయంగా ఉంది. అరే, ఈ ముల్లులు సూదుల్లాగా గుచ్చుకుంటూ పోతున్నాయి. అరే, కాపాడండి, ఎవరైనా కాపాడండి. విక్రాల్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. తను చేసిన దానికి తనకి శిక్ష పడింది. తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తినకుండా అలానే కూర్చునుంది. అరే బాబూ, అన్నం తిను. ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు? తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది. ఏ మనిషో ఏమో, ముందు నన్ను పట్టుకున్నాడు, ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు. డ్రీమ్లాండ్ అడవిలో ఒక అవిటి కొంగ ఉండేది. ఒకవైపు దానికి ఒక రెక్క లేకపోవడం దాని బలహీనత అయితే, ఇంకోవైపు అదే తన బలం కూడా. దాని ముక్కు కత్తి కన్నా పదునుగా ఉండేది.
అందుకే మిగతా కొంగలు వాకింగ్కి వెళ్ళినప్పుడు అది వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. ఒకరోజు చెరువు దగ్గర ఒక హైనా కనిపించింది. కొంగ బాబాయ్, ఈ హైనాలతో పోరాటం చాలా ప్రమాదకరం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకవేళ నేను ఇక్కడ నుండి పారిపోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నేనెక్కడికి వెళ్ళను. ఇంతలోనే హైనా వాళ్ళ దగ్గరికి వచ్చింది. చాలు చాలు చాలు, ఇక చాలు. మీలో మీరు గొడవ పడకండి. నేను ముందు చిన్న చిన్న పిల్లల్ని తింటాను. ఈ అవిటి కొంగని రేపటి భోజనం కోసం ఉంచుకుంటాను. అలా అని హైనా వాటి దగ్గరికి బయలుదేరింది. అది పిల్లల దగ్గరికి వెళ్ళకముందే కొంగ ముందుకు వచ్చింది. ఏ హైనా, ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నీకే మంచిది కాదు. ఓహో, అంటే ఇప్పుడు ఈ అవిటి కొంగ నన్ను ఆపడానికి ప్రయత్నిస్తుందా? అయితే ఆగు, నేనేం చేయగలనో ఇప్పుడే చూపిస్తా. హైనా దాని మీదికి దూకింది. కాని కొంగ వేగంగా పక్కకి తప్పుకోవడంతో హైనా నేరుగా వెళ్లి ఒక రాయి మీద పడింది. హైనా ఏదైనా చేసే ముందే ఆ కొంగ వెళ్లి దాని పదునైన ముక్కుతో హైనా నడుము మీద దాడి చేసింది. ఆ ఆ అమ్మా! కొంగ ముక్కు చాలా పదునుగా ఉండడంతో హైనా నడుము నుండి బోలెడంత రక్తం కారుతోంది. ఓ ఓ అవిటి కొంగ, నీ సంగతి తర్వాత చెబుతాను. సైన్యాన్ని తీసుకుని వస్తాను నీ అంతు తేల్చడానికి. అలా అంటూ అది అక్కడి నుండి పారిపోయింది. ఇదంతా చూసి కొంగ పిల్లలు చాలా సంతోషించాయి. కాసేపటి తర్వాత కొంగల గుంపు తిరిగి రాగానే పిల్లలు వాటికి కొంగ చేసిన సాహసం గురించి చెప్పాయి. అది విని అవి చాలా సంతోషించాయి. ఆ తర్వాత అవి కొంగకి భోజనం పెట్టాయి. అవి రోజూ అలాగే భోజనం పెట్టేవి. ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు. చెరువు దగ్గరికి రాగానే వేటగాడి చూపు ఆ అవిటి కొంగ మీద పడింది. ఆ కొంగ చిన్నపిల్లల్ని జాగ్రత్తగా కాపలా కాస్తుంది. దొరికింది. తను వెంటనే గన్ తీసుకుని కాల్చాడు. ఆ బుల్లెట్ వెళ్లి కొంగకి పనిచేయని రెక్కకి తగిలింది. దానికి చాలా నొప్పేసింది. వేటగాడు దాని దగ్గరికి రాగానే మిగతా కొంగ పిల్లలు అక్కడి నుండి పారిపోయాయి. చివరికి కొంగ నా చేతికి చిక్కింది. వేటగాడు కొంగని వలలో బంధించి దాన్ని లాక్కుంటూ తన టెంట్లోకి తీసుకెళ్లాడు. తన ముక్కు చాలా పదునుగా ఉంది. తను తన చేతులకి ప్లాస్టిక్ గ్లౌస్ వేసుకున్నాడు. ఆ తర్వాత తను కొంగని వలలో నుండి తీసి ఒక పంజరంలో బంధించాడు. అరే, ఇదేంటి? తనదొక రెక్క అవిటిదయింది. ఆ కొంగ తన బుల్లెట్ కారణంగా అవిటిది అయ్యిందని వేటగాడు చాలా బాధపడ్డాడు. ఇప్పుడు నేను తనకు వైద్యం చేయాల్సిందే. అలా అని తను పంజరం లోపల చేయి పెట్టి ఆ కొంగకైన గాయానికి మందు రాశాడు. అలాగే ఒక ఇంజెక్షన్ కూడా వేశాడు. ఏ మనిషో ఏమో, ముందు నన్ను పట్టుకున్నాడు, ఇప్పుడేమో ఇలా దారుణంగా కష్టపెడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ కొంగకి భోజనం పెడతాను. తను ఆ కొంగ ముందర భోజనం పెట్టాడు. కాని కొంగ కనీసం దాన్ని ముట్టనైనా ముట్టలేదు. అరే, ఏమైంది? ఎందుకని నువ్వు తినడం లేదు? బహుశా నన్ను తినమని అంటున్నాడేమో, కాని నేను తను పెట్టిన ఒక్క ముద్దు కూడా తినను. వేటగాడి మాటలు కొంగకి అర్థం అవ్వడం లేదు. అలాగే కొంగ మాటలు వేటగాడికి కూడా అర్థం అవ్వడం లేదు. తను ఏం మాట్లాడుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. నేను భోజనం అయితే పెట్టేశాను, ఇంక తనే తినేస్తుందిలే. అలా అని తను మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. సాయంత్రం మిగతా కొంగల గుంపు తిరిగి వచ్చాక ఆ కొంగ మాయం అవ్వడం చూసి అవి చాలా ఆశ్చర్యపోయాయి. అమ్మా, కొంగ బాబాయిని వేటగాడు పట్టుకొని పోయాడు. అలా ఇలా జరిగింది? తను ఎందుకు కాపాడుకోలేడు? తనని తాను కాపాడుకోగలడు, కానీ దానికంటే ముందు వేటగాడు తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత తనని వలలో వేసుకొని లాక్కుపోయాడు. ఈ మాట విని మిగతా కొంగలన్నీ చాలా బాధపడ్డాయి. ఇంతలోనే సాయంత్రం వేటగాడికి మెలకువ వచ్చింది. తను వెళ్లి చూస్తే కొంగ ఇంకా కూడా భోజనం తినకుండా అలానే కూర్చునుంది. అరే బాబూ, అన్నం తిను, ఆకలితో ఎంతసేపు అలాగే ఉంటావు? తనకు నా మాటలు అర్థమైతే బాగుండేది. ఇంతలోనే తన మొబైల్కి ఎవరో కాల్ చేశారు. చెప్పండి సార్. ఏంటి చెప్పండి సార్? నీకేదైనా కొంగ దొరికిందా? నాకు నా జూ పార్క్ కోసం త్వరగా ఒక కొంగ కావాలి.
అలాగే సార్, నేను తీసుకొని వస్తాను. నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. అలా అని తను కాల్ కట్ చేశాడు. చూడు, నీకు త్వరగా నయమైతే ఆ తర్వాత నేను నీ క్లయింట్కి అమ్మేసి ధనవంతుడిని అయిపోతాను. అలా అని తను కొంగ దగ్గర నించొని అది భోజనం చేస్తుందేమో అని ఎదురుచూశాడు. కాని కొంగ అన్నాన్ని కనీసం ముట్టలేదు. ఇంకా రాత్రయ్యేసరికి వేటగాడికి నిద్రొచ్చింది. ఇంకోవైపు హైనా దాంతో పాటు ఇంకో 2 హైనాలని కూడా దాడికి సిద్ధం చేస్తుంది. ఇక్కడ వేటగాడు కొంగకి మళ్లీ ఇంజెక్షన్ వేసి దాని రెక్కకి మందు రాశాడు. ఉదయానికల్లా నీకు పూర్తిగా తగ్గిపోతుంది. అలా అని తను అన్నం ప్లేట్ని కొంగ దగ్గరికి జరిపి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. పొద్దున్న లేచి తను కొంగ దగ్గరికి వచ్చి అన్నం ప్లేట్ అలాగే ఉండటం చూసి కోపంతో అరిచేశాడు. నువ్వేం తినడం లేదెందుకు? ఎన్ని రోజులు ఇలా ఆకలితో ఉంటావు? చచ్చిపోతావు నువ్వు. కొంగ ఆ చిన్న పిల్లల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. అది చూసి వేటగాడు ఆశ్చర్యపోయాడు. నాకు నీ భాష అర్థమవదు, కానీ నీ బాధ అర్థమవుతుంది. నువ్వు నీ స్నేహితులను గుర్తు చేసుకుని ఏడుస్తున్నావు కదా, అందుకే నువ్వు అన్నం కూడా తినడం లేదు. వాళ్ళు లేకుండా నీకు బతకాలని లేదు కదా. ఇంకా వేటగాడి కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. తను పంజరం వాకిలి తీసేశాడు. అది చూసి కొంగ సంతోషంతో స్వేచ్ఛగా ఆ టెంట్ నుండి బయటికొచ్చింది. దాని రెక్క బాగైందని అది గమనించి ఎంతో సంతోషంతో గెంతులు వేసింది. వావ్! అంటే దీని అర్థం, ఏ వేటగాడినైతే నేను చెడ్డోని అనుకున్నాను, అతను ఇంజెక్షన్ వేసి నాకు నయమయ్యేలా చేశాడు. దాని రెక్కలు గట్టిగా విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది. ఇంకోవైపు హైనా దాని స్నేహితులతో కలిసి కొంగ గుంపు మీదికి దాడి చేయడానికి బయలుదేరింది. పిల్లలు, మీరు మా వెనకాలే ఉండండి, మేం మీకు ఏమి అవ్వనివ్వం. కొంగలు వాటి పిల్లల్ని జాగ్రత్తగా కవర్ చేస్తూ వాటి ముందుకొచ్చి నించున్నాయి. అవి ఏమాత్రం గెలవలేవు అని వాటికి బాగా తెలుసు. అయినా సరే అవి వాటి స్థానం నుండి కదల్లేదు. ఈరోజు మీరందరూ చనిపోతారు. అనుకోకుండా కొంగ వాటి ముందుకు వచ్చింది. వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోండి. ఈసారి మేము 3 వచ్చాం, మొత్తం 3. ఇప్పుడే మీ 3 సంగతి చెప్తాను. అలా అని కొంగ గాల్లోకి ఎగిరి ఆ హైనాల తలపైన ముక్కుతో కొట్టి కొట్టి వాటిని గాయపరిచింది. తను నాకు పిచ్చి పట్టించేశాడు. 3 హైనాలు అక్కడి నుండి పారిపోయాయి. నిన్ను మళ్ళీ ఇక్కడ చూసి చాలా సంతోషంగా ఉంది తమ్ముడు. నీకెలా నయమైంది? నాకు అర్థమైనంత వరకు ఆ వేటగాడి నాకు నయమయ్యేలా చేశాడు. అంతేకాదు, నా కళ్ళల్లో నీళ్లు చూసేసరికి తను కూడా బాధపడి ఏడ్చాడు. తర్వాత నన్ను వదిలేశాడు. అంటే దీని అర్థం మనుషులందరూ చెడ్డవాళ్ళు కాదనమాట. కొందరు మంచి మనుషులు కూడా ఉంటారు. ఆ రోజు నుండి కొంగ మళ్ళీ మిగతా కొంగ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. అలాగే దాని జీవితం ముందు కన్నా అందంగా మారిపోయింది.